కుటుంబానికి చెందిన సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ పై ఎలాంటి దాడి జరగలేదని కాకినాడ డీఎస్సీ హనుమంతరావు చెప్పారు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఆకతాయిలో ఆయనపై డ్రింక్ బాటిల్స్ విసిరారని, పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తిలో ఈ ఘటన చోటు చేసుకుందని ప్రచారం జరుగుతుందన్నారు. జరిగిన సంఘటనపై దర్యాప్తు చేయగా సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ తాటిపర్తిలో ప్రచారం ముగించుకుని కాన్వే వెళ్లిపోవడం జరిగిందన్నారు. అనంతరం ఆకతాయిలో రాయి విసిరడంతో ఒక యువకుడికి గాయాలవడం, ఈ సంఘటనపై పూర్తి విచారం చేపట్టి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. దీనిపై ప్రచారం జరుగుతుందని, అది వాస్తవం కాదన్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి ప్రచారాలు జరగడం మంచిది కాదని తెలిపారు. ఇది నాకు పంపించండి. ఇది నాకు పంపించండి. గొల్లపురం పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో గొల్లపురోలు మండలంలో జనసేన పార్టీ తరఫున సాయి ధర్మ తేజ అనే సినీ నటులు ప్రచార నిమిత్తం రోడ్ షో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నిన్న ఈవినింగ్ తాటిపర్తి గ్రామం వారు ప్రచారం చేసుకుని పైనున్న గ్రామానికి చిన్నజగ్గంపేట వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి తాటిపర్తి సెంటర్ నుంచి వన్నెపూడి గ్రామానికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ కాన్వాయ్ వాహన శ్రేణి అంతా కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత చిన్నజగ్గంపేట మన తాటిపర్తి సెంటర్లో ఆ మీటింగ్ చూడటానికి వచ్చిన ఆ విలేజ్లో గ్యాదర్ అయిన వాళ్ళ దగ్గర అందులో ఒక అతనికి ఈ వాహనాలన్నీ వెళ్ళిపోయిన దాదాపు సుమారు 15-20 నిమిషాల తర్వాత ఇంకా ఆ గుంపు క్లోజ్ అయ్యి ఇళ్ళకి వెళ్ళిపోయే సందర్భంలో అందులో ఉన్న కుర్రాడికి ఒక అతనికి ఈ చెంపకు పైభాగాన ఏదో త్రో చేస్తే జరిగినట్టుగా ఒక వస్తువు ఏదో తగిలి చిన్న దెబ్బ తగిలింది. బహుశా అది చిన్న రాయి అని అనుకుంటున్నారు. అదైతే గాజు సీసా కాదు. గాజు సీసాతో వేస్తే అటువంటి ఇంజరీ ఉండదు. ప్లస్ ఇంకోటి అక్కడున్న ఆ గాజు సీసా తాలూకు రిమైన్స్ కూడా ఏవీ లేవు. అది ఎట్లా చెప్పగలుగుతున్నామంటే అక్కడే స్థానికంగా ఆ స్థానిక సబ్ ఇన్స్పెక్టరు సిబ్బంది అక్కడ బందోబస్తు నిర్వహించారు. వారు కూడా అక్కడ ఉన్నారు. కొంత టీం పోలీసు వన్నెపూడి గ్రామానికి వెళ్ళింది. మెయిన్ సబ్ ఇన్స్పెక్టర్ అక్కడ ఆ సెంటర్ కొంచెం ఇంపార్టెంట్ సెంటర్, గ్యాదరింగ్ ఎక్కువ ఉందని చెప్పి అక్కడ ఉండిపోవడం కూడా జరిగింది.